కోరిన గౌతమా కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా సామ్యవాదపు కళలు అన్న సమ సమాజపు నేత్రమా మనుషులందరూ ఒక్కటేనని సాటినావో మహాత్మా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా ఎవడు అధికుడు ఎవడు అధముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడదీసి భారతీయతనొకటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు జ్ఞానమును పంచి సుజ్ఞానివై నువ్వు నిలిచినవు జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా వివిధ సంఘాల ప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ మన గెస్టులందరూ విచ్చేశారు కనుక మనందరం ఏదైతే ముందుందో ఆ విగ్రహాల కాడికి వెళ్ళి విగ్రహ ఆవిష్కరణ అనంతరం యథావిధిగా మీరు కూర్చున్న కుర్చీలో మళ్ళీ కూర్చోండి. అందరూ నిలబడాలి, విద్యార్థులందరూ నిలబడి ఏదైతే మనం అక్కడ విగ్రహం పెట్టుకున్నామో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, అంబేద్కర్ గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయులారా
ఆశయాలను ఇక్కడికి విచ్చేసిన అందరికీ జోహార్ సావిత్రిబాయి జోహార్ జ్యోతిరావు పూలేకు జోహార్ జ్యోతిరావు పూలేకు జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలేకు పరిష్కరించే వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు రండి, అందరు రండి, ఇటు రండి, మీరు అందరు అట్రండి అమ్మా, అట్రండి. మీరు జరగండి, అటు వెళ్ళండి అమ్మా, అటు వెళ్ళండి. తీయండి, ఇది తీయండి, తీయండి. ఓకే, చూడండి చూడండి జోహార్ సావిత్రిబాయి పూలేకు చిన్నదిగా చూడండి నా స్లోగన్స్ జోహార్ పెరియార్, జోహార్ పెరియార్, జోహార్ పెరియార్. రాగం మల్లేష్ అన్న, సిఆర్ అన్న, శ్రీధర్ అన్న. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం, మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం. పూలే, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ పెరియార్. ఒకసారి విఐపి వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్, జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్, జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే. నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే,
గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం సార్ నరసయ్య సార్ గారు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నీరేటి రాజన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఎం శంకరవర్ణన్ గారిని కూడా, హెచ్ఎంఎస్ జి సారయ్య గారిని కూడా. ఓకే, ఈ కార్యక్రమం కొంత లేట్ అయింది, మీ అందరికీ తెలిసిందే, కానీ సహకరించండి. ఓన్లీ వక్తలతో మాట్లాడించి అదేవిధంగా కళాకారులతో పాట పాడించి త్వరలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంపల్లి ఉదయకాంత్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పిలువగానే ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నుంచి వచ్చిన వక్తలందరికీ కూడా నమస్కారాలు తెలియదు. ఉదయకాంత్, నేను అడ్వకేట్ని, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, హైదరాబాద్లో ఉంటా ఉన్నాను. నా సొంత స్థలం బెల్లంపల్లి, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి అతి త్వరలో నా ఒక స్పీచ్ ముగించేస్తాను. ముఖ్యంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఈ యొక్క విగ్రహావిష్కరణ యొక్క ప్రామినెన్స్ ఏంటిదంటే, కేవలం ఆ విగ్రహాలుగా ఉండకుండా ఏదో ఒక చోట ఉంటే వాటికి విలువ ఉండదన్న ఒక వాస్తవాన్ని గ్రహించి ఇది యొక్క కాలేజ్ ముందు పెట్టడానికి గల కారణం సావిత్రిబాయి పూలే కావచ్చు, జ్యోతిరావు పూలే గారు కావచ్చు, పెరియార్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుడి మాకు సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వక్త ముఖ్య అతిథి డాక్టర్ సుదర్శన్ బాలబోయిన గారు, ప్రొఫెసర్ డైరెక్టర్ పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సుమారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి 300 కిలోమీటర్లు. సో ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడికి రావడానికి 11:30 అయింది. వేరే దగ్గర మాట్లాడాల్సి ఉంది అని చెప్పి మెసేజ్ పెట్టి వచ్చాను. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ పొలిటికల్ సైన్స్. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ అంటే ప్రశాంత్ నా దగ్గరికి ఒక 10 days బ్యాక్ వచ్చాడు. వచ్చి తను నాకు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు 2000 మంది విద్యార్థులు జమ అవుతారు, అక్కడ మీరు మాట్లాడాలి అని అన్నాడు.
అంటే నేను తనకు చెప్పింది ఏంది అని అంటే వెంటనే నాకు భయమైంది. 2000 మంది విద్యార్థుల్లో మాట్లాడటం అంటే అది పవర్ఫుల్ స్పీకర్స్కి మాత్రమే సాధ్యమయ్యే పని. ఒక కేసీఆర్, ఒక లల్లు ప్రసాద్ యాదవ్, రైట్, సో మమతా బెనర్జీ, ఇట్లాంటి వాళ్ళకి సాధ్యమయ్యేటటువంటి పని. నేను అంత సాహసాలు చేయలేను. సో నా లెక్చర్ ఎప్పుడైనా సరే 200 ఈజ్ ద మ్యాక్సిమం అని అంటే లేదు లేదు మీరు ఖచ్చితంగా రావాలి అని వచ్చాను. గత 25 ఏళ్ళుగా నేను క్లాస్ రూమ్లో టీచ్ చేస్తూ ఉన్నాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈ ప్రపంచంలో మనిషిని మార్చేటటువంటి ఒకే ఒక్క ప్రదేశం తరగతి గది. తరగతి గది తప్ప ఈ మొత్తం విశ్వం లోపల ఇంకొక మనిషిని మార్చడానికి మరో ప్రదేశం లేదు. అది గుడి కాదు, చర్చ్ కాదు, మసీదు కాదు, సినిమా థియేటరు కాదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు. రజనీ కొతారి అనే ఒక పెద్ద మనిషి ఒక దేశపు భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్యన నిర్మించబడుతుంది అని అన్నాడు. ద ఫ్యూచర్ ఆఫ్ ఎ నేషన్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ బిట్వీన్ ద 4 వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. అవి 4 గోడలు మాత్రమే కావచ్చు, ఆ గోడల మధ్యన ఉన్నది కొద్దిమంది పిల్లలు మాత్రమే కావచ్చు. కానీ ఈ పిల్లలు రాబోయేటటువంటి దేశం యొక్క భవిష్యత్తుని తలకిందులుగా చేసేటటువంటి ఒక శక్తి, ద పవర్ ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అంటారు. అంటే పవర్ అనేది జిమ్ సెంటర్లలో 6 ప్యాక్లు తయారు చేసే దగ్గర ఉండదు. పవర్ అనేటటువంటిది ఇంకెక్కడో సూపర్స్టిషియన్స్ దగ్గర ఉండదు. మన రమేష్ గారు నిమ్మకాయలు పైకి తీస్తూ ఉంటాడు, కిందికి తీస్తూ ఉంటాడు, పవర్ అక్కడ లేదు. బట్ ద పవర్ ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. తరగతి గదిలోనే శక్తి ఉంది. ఈ ప్రపంచాన్ని తలకిందులుగా ఉన్నదాన్ని నిటారుగా నిలబెట్టగలిగేటటువంటి పవర్ అక్కడ ఉంది. టు సే ఇన్ ఏ సింగిల్ వర్డ్, ఒక అనామకమైనటువంటి అంటరాని కులం నుంచి పుట్టి తరగతి గదికి బయట నెట్టివేయబడి కూర్చోబడ్డటువంటి ఒక పిల్లవాడు ఒక 25-30 ఏళ్ల తర్వాత ఈ దేశపు తలరాతను రాసేటటువంటి ఒక పుస్తకాన్ని రాస్తాడు. దిస్ ఇస్ వాట్ ద పవర్. అంటే తరగతి గదిలోకి రావడానికి, ప్రవేశించడానికి అంగీకరించినటువంటి ఒక పిల్లవాడు, ఒంటిపైన వేసుకోవడానికి బట్టలు లేనటువంటి ఒక పిల్లవాడు దేశం లోపల 150 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతల్ని మార్చేటటువంటి పుస్తకాన్ని మనకి ఇచ్చేశాడు. సో పవర్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, పవర్ అంటే నీకుండేటటువంటి ఒక ఎబిలిటీని మనం పవర్ అని అనం. టు డిఫైన్ వాట్ పవర్ ఈస్, ఇట్ ఈస్ ఎ కెపాసిటీ అండ్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. అంటే ఒక మనిషికి ఇతరుల యొక్క జీవితాల్ని మొత్తంగా మార్చగలిగేటటువంటి ఉపాధ్యాయుడికి ప్రతి ఏటా కొన్ని 100 మంది విద్యార్థుల యొక్క జీవితాల్ని మార్చేటటువంటి శక్తి ఉన్నది. దిస్ ఇస్ వాట్ ద పవర్. ఈ పవరు ఇవాళ సైన్స్ డే. సైన్స్ అంటే ఏంటిది ఎవరైనా చెప్తారా ఇక్కడ? బహుశా సైన్స్ టీచర్స్. సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో సైన్స్ అంటే కేవలము రసాలు, సైన్స్ అంటే కేవలం శబ్దాలు, సైన్స్ అంటే కేవలం ఘన పదార్థాలు, సైన్స్ అంటే కేవలం సౌండ్స్, వీటికి సంబంధించింది మాత్రమే కాదు. సైన్స్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మనిషి యొక్క జీవితాన్ని మరింత అభివృద్ధి పరిచేటటువంటిదే సైన్స్. రెండవ విషయము, అరిస్టాటిల్ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ సైన్సెస్. ఆయన 2500 సంవత్సరాల క్రితం పుట్టాడు. గ్రీక్ లోపల అరిస్టాటిల్ అనేటటువంటి మనిషి గురించి ఇప్పటికి కూడా బాటనీ, జువాలజీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదువుకునే విద్యార్థులు మాట్లాడతారు. ఈయన సైన్స్ అంటే ఏమంటుండంటే, సైన్స్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ నెసెసరీ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ కాజెస్ అని అంటుండు. సో మిత్రులారా, జనరల్గా సైన్స్ అని అంటే
ఏదైనా సరే నా ఇష్టం వచ్చినట్టు నేను ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మంత్రం చేస్తాను, కానీ దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఎవరికి చెప్పను అనేటటువంటిది సైన్స్ కాదు. సో నౌ we discuss about what science is. Science must be accurate, science must be systematic, science must be fair, science must be transparent, science must be examined, science always have the evidences and proofs. ఈ లక్షణాలు ఏవి లేకుండా మనము దేన్నైనా సరే నమ్మమని బిలీవ్ చేయమని అని చెప్తున్నారు అని అంటే అది సైన్స్ కాదు. అది మీ తరగతి గదిలో టీచర్ అయినా సరే, మీ ఇంట్లో తల్లి అయినా సరే, నీ తండ్రి అయినా సరే, నీ స్నేహితుడైనా సరే, ఎవరైనా సరే పరీక్షకు నిలబడనిది, సాక్ష్యాధారాలు లేనిది సైన్స్ అనేటటువంటిది కాదు. అక్యురేట్గా ఉండాలి. నువ్వు మ్యాథమెటిక్స్ 2+2. మహాత్మా జ్యోతిరావు పూలే పడక గదిని పాఠశాలగా మార్చినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుడు. ఈజ్ ద మ్యాన్ హూ చేంజ్డ్ ద బెడ్రూమ్ ఇంటు ద క్లాస్ రూమ్. సో అదేదో బ్రహ్మానందం సినిమా ఉన్నది, ఆయన భార్య టీచరు, వీడి చదువురాని ఎదవ. ఆ పిల్ల ఏదో బెడ్రూమ్లో కూడా భర్తకు ఇంత బుద్ధి జ్ఞానం నేర్పుదామని ప్రయత్నం చేస్తే వీడి వెకిలి చేష్టలతోటి జ్ఞానం నేర్చుకోవడం కాకుండా కామం నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాడు. కానీ కామానికి కేంద్రంగా ఉండేటటువంటి పడక గదిని పాఠశాలగా మార్చింది ఈ ప్రపంచం లోపల మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే దృష్టి ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి పద్ధతే పూర్తిగా భిన్నవంతమైనది. సహజంగానే భార్యల్ని బానిసల్లాగా భావించేటటువంటి భర్తలు ఉంటారు. ఆ భర్త పిహెచ్డి చదివిండా, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేస్తుండా, డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నాడా, లేదా జూనియర్ కాలేజీలో సోషల్ సైన్స్ లెక్చరరా, మ్యాథమెటిక్స్ లెక్చరరా, ఇవేవి కులమానాలు కావు. ప్రతి మగాడు స్త్రీని ఒక బానిసలాగా భావించేటటువంటి వ్యవస్థ కొనసాగే దేశం లోపల తన భార్యని 9 సంవత్సరాల వయసు అంటే 9 years అంటే నిజానికి కామన్ సెన్స్ కూడా ఎస్టాబ్లిష్ కాని ఒక శరీరం. ఆ శరీరానికి కేవలం తినడానికి సంబంధించిన కోరికలే తప్ప మిగతా అవసరమైనటువంటి సరసానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇంకా అభివృద్ధి చెందినటువంటి బాడీ. ఈ దశ లోపల భార్యని తనతో పాటు ఉంచుకొని తండ్రి భార్యకు విద్య నేర్పుతా ఉంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంటి నుంచి వెళ్ళిపో అనంటే చిన్న పిల్లలు 15 ఏళ్ళు 10-11 ఏళ్ల భార్యని తన వెంట తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే కాలనీకి పోయి ఎక్కడైతే ప్రజలకు స్త్రీలకు విద్య అవసరం ఉందో వాళ్ళ మధ్యనే ఒక గుడారం వేసుకొని చదువు చెప్పటం అనేటటువంటిది మొదలుపెట్టారు. హిందీలో మాట్లాడాలి. ఢిల్లీ వాడు హర్యానా వాడు బెల్లంపల్లి వచ్చిండు అనుకోండి, మనం హిందీలోనే మాట్లాడాలి. వాడు మన ఇంటికి వచ్చినా మనం హిందీలోనే మాట్లాడాలి. మనం వాని ప్రదేశానికి పోయినా మనం హిందీలోనే మాట్లాడాలి. మేరియం వెబ్స్టర్ డిక్షనరీ చూడండి, కేంబ్రిడ్జ్ డిక్షనరీ చూడండి. ఈ డిక్షనరీలన్నీ చెప్పేది ఏంటిది అని అంటే షేమియా విశ్వవిద్యాలయము నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివే నాటికి ఈ దేశం లోపల మీరు చెప్పుతున్న ఏ జాతీయ నాయకుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవలేదు. మీరు తీసుకోండి, గాంధీ తీసుకోండి, నెహ్రూ తీసుకోండి, పటేల్ తీసుకోండి, రాజాజీ తీసుకోండి, మీరు ఎవ్వడి కాలేజీలలో కూడా మీరు డాక్టరేట్ పొందటానికి ఎలిజిబిలిటీ లేదు. కానీ మీరు పెట్టిన యూనివర్సిటీ లోపల ఏ విద్యార్థి అయితే పాఠశాల తరగతి గది నుంచి బయటికి తరిమి వేయబడ్డాడో ఆ విద్యార్థికి 2 డాక్టరేట్లు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డాక్టరేట్ ఇచ్చింది, ఆనరరీ డాక్టరేట్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. నేనేమంటా ఉన్నాను అనంటే ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కరే అంటరాని వాడు కాకపోయి ఉంటే ఏప్రిల్ 14 అనేది ఈ భూమండలం లోపలనే ఒక మహా అద్భుతమైన దినంగా ఈ దేశం ప్రొజెక్ట్ చేసి ఉండేది. కేవలము అంటరాని మనిషి కాబట్టే ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ
Baba Saheb Ambedkar is an economist. Baba Saheb Ambedkar is a jurist. Baba Saheb Ambedkar is a constitutional expert. He is a political scientist. He is a journalist. He is a bipolitician. He is a great modern philosopher who studies the history, who studies the religion, who studies the endology. What not? ఆధునిక ప్రపంచం సృష్టించినటువంటి అన్ని రకాలైనటువంటి జ్ఞానాల లోపల ప్రవేశం కలిగినటువంటి ఒకే ఒక్క మనిషి భారతదేశం లోపల ఉన్నాడు. ఈయన మహేష్ బాబు ఒకే ఒక్కడు కాదు, బాబాసాహెబ్ ఒకే ఒక్కడు. బాబాసాహెబ్ ఒకే ఒక్కడు 28 ఆప్షనల్ కోర్సులను చదివినటువంటి మనిషి. సోషియాలజీ చదివాడు, ఆంథ్రోపాలజీ చదివాడు, హిస్టరీ చదివాడు, అమెరికన్ లిటరేచర్ చదివాడు, వరల్డ్ హిస్టరీ చదివాడు. అసలు ఆయన చదవని కోర్సు కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోపల లేదు. ఇవాళ మీరు సోషల్ సైన్స్ లోపల, మొత్తము మిగతా ఎకానమీ లోపల ఆత్మ. ఎందుకంటే నా తల్లి తండ్రి నాకు ఈ శరీరం ఇచ్చారు, కానీ నేను కేవలం శరీరం కాదు. సుదర్శన్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు వచ్చి ఇక్కడికి మాట్లాడుతుండు అని అంటే, సేవ్ కాన్స్టిట్యూషన్, జై భీమ్, జై సావిత్రి, జై పూలే, జై పెరియార్, జై సైన్స్. నేను శాస్త్రీయ అనే పదాన్ని వాడను, నేను శాస్త్రీయ అనే పదాన్ని, తెలుగు పదాన్ని వాడను. అది ఒక కులానికి సూచకం. నేను సైన్స్ అనే పదాన్ని మాత్రమే కాన్షియస్గా వాడాను. ఇప్పటి వరకు శాస్త్రీయ అనే పదాన్ని నేను వాడలేదు నా మొత్తం ఉపన్యాసంలో. We must be more conscious about using the terms. సావిత్రిబాయి పూలేకు ఆ స్పృహ ఉంది. ఏ పదాలని ఎట్లా వాడాలి, పదానికి అంతరార్థాలు, గూఢార్థాలు ఎలా ఉంటాయి, ఆ గూఢార్థాల నుంచి మనని బానిసలు చేసేటటువంటి పదాలని తీసి చెత్తకుండిలో పడేసి మన జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి పదాలని నీ ఒళ్ళంతా, మైండ్ అంతా ఆవాహన చేసుకోమని చెప్పింది. సో దాట్ జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే.